నమస్తే. స్పిరిచువల్, మోటివేషన్, ఎడ్యుకేషనల్ వీటికి సంబంధించి ఇంటర్వ్యూస్ ఇవ్వదలుచుకున్న వాళ్ళు కింద నంబర్ కి కాంటాక్ట్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రో న్యూమరాలజిస్ట్, ఎనర్జీ వాస్తు ఎక్స్పర్ట్, అలాగే శ్రీవిద్యోపాసకులు శ్రీమతి జయప్రద గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. జయప్రద గారు నమస్తే. నమస్తే అమ్మ. శ్రీమాత్రే నమః. అమావాస్య వచ్చేస్తోంది జయప్రద గారు. చాలా విశేషంగా ఈ మార్గశీర్ష మాసాన్ని అందరూ కూడా చాలా వైభవంగా వినియోగించుకున్నారు. మనం కూడా అరుణాచలం వెళ్ళాం. చాలా చాలా సంతోషకరం. ఒక గురువారం నాడు అనఘాష్టమి నాడు మనం గిరి ప్రదక్షిణ చేసుకోవడం అనేది ఆ స్వామి అనుగ్రహం. అది అప్పుడే 1 వీక్ అయిపోతుంది కదా. మరో గురువారం వచ్చేస్తుంది. ఈ గురువారం అమావాస్య. సో చెప్పండి, ఏంటి ఈ గురువారం మరి మార్గశీర్ష మాస అమావాస్యకి ఏం వైశిష్ట్యం ఉంది, ఎలా ఆ రోజున వినియోగించుకోవచ్చు? మార్గశిర మాసం అంటేనే మనకి మహాలక్ష్మి మాసం, శ్రీ విష్ణు మాసం. చాలా మంది వైష్ణవులు అయితే వాళ్ళు చక్కగా తిరుప్పైవ వింటూ చక్కగా తెల్లవారుజామున స్వామివారికి అన్ని మాసాన్ని చాలా విశేషంగా చేసుకుంటూ ఉంటారు. సో ఈ ప్రక్రియలో మనకి మార్గశిర లక్షవారం లాస్ట్ వారం అమావాస్య వచ్చింది. అది చాలా విశేషమైన రోజు. ఎంత విశేషమైన రోజు అంటే చాలా మంది ఆర్థిక ఇబ్బందుల నుంచి తొలగించాలంటే ఇదొక అవకాశం వాళ్ళకి. సో వాళ్ళకి ఆర్థిక ఇబ్బంది ఉంది, డబ్బులు రావట్లేదు, కొంతమందికి డబ్బులు వచ్చి ఖర్చు అవుతున్నాయి. అసలు మామూలుగా ఆర్థిక ఇబ్బందులు రావడం కానీ డబ్బులు నిలబడపడం కానీ ఏంటంటే వాళ్ళ జాతకంలో ఉండే గ్రహ దోషాల వల్ల. సో గురుగ్రహం అనుగ్రహం తక్కువ ఉన్న వాళ్ళకి ఈ డబ్బు రాకపోవడము, ఇబ్బంది పడడము, ఒకళ్ళు వచ్చినా నిలబడకుండా వెళ్ళిపోవడము, ఖర్చు అవ్వడము. చాలా మంది అంటారు మాకు చాలా డబ్బులు వస్తూ ఉంటాయండి, డబ్బులు లోటు లేదు. ఆ టైంకి అలా అంటే వస్తాయి, ఆ టైంకి కానీ వచ్చే వరకు టెన్షన్, వస్తాయా రావా అనే ఒక టెన్షన్ ఉంటుంది. సో ఇలాంటి వాటన్నిటి కూడా నివృత్తి చేసుకోవడానికి ఈ ఒక అమావాస్య రోజు చాలా మంచి విశేషమైన అవకాశం ఉంది. సో దీన్ని చేయాలి ఏం లేదు, సాయంకాలం ప్రదోషకాలం సాయంకాలం 5:30 నుంచి 6:30 ఈ టైంలో వీళ్ళు మహాలక్ష్మి పూజ చేయాలి. మారేడు దళాలతో చక్కగా అమ్మవారికి. చాలా మంది ఇంట్లో చిట్టి చిట్టి గాజులు, చక్కగా గోమతి చక్రాలు ఇవన్నీ ఉంటాయి. ఎందుకంటే నోవులకి మధ్యన చాలా మంది తీసుకుంటుంటారు, వీళ్ళు పెట్టుకుంటుంటారు. సో ఆ మహాలక్ష్మి అమ్మవారికి ఇష్టమైనవన్నీ శ్రీఫలము, తర్వాత గోమతి చక్రాలు, చిట్టి గాజులు, ఇవన్నీ ఒక 5 వస్తువులు దగ్గర పెట్టుకోవాలి. సో 5 వస్తువులు, ఒకటి మారేడుకాయ, చిట్టి గాజులు, తర్వాత గోమతి చక్రాలు, శ్రీఫలము, అమ్మవారి ప్రతిమ. సో ఈ 5 వస్తువులు ఒక పల్లెల్లో ఎన్ని పెట్టుకోమంటారండి? ఇప్పుడు చిట్టి గాజులు ఉన్నాయి, ఎన్ని పెట్టుకోమంటారు? 108. 2, 3 కాదు, 108 గాజులు పెట్టుకోవాలి. 2, 3 గాజులు కాదు, 108 నామాలకి సరిపడే గాజులు ఉండాలి ఎప్పుడైనా. అది శ్రీఫలం ఒకటి చాలు. ఒక్క ఫలం ఉంటే మనకి అన్ని అనుగ్రహం ఉంటుంది అమ్మవారిది. సో అందుకే శ్రీఫలం ఒకటి. గోమతి చక్రాలు 5 ఉండాలి. 5 ఉండాలి. అమ్మవారి ప్రతిమ ఒకటి. సో ఇవి చక్కగా ఒక పళ్ళెంలో ఏర్పరచుకొని ఆ పళ్ళెంలో ఫస్ట్ గంధంతో ముగ్గు వేసుకోవాలి. గంధంతో పద్మ ముగ్గు, లక్ష్మీ పద్మ ముగ్గు అంటే అందరికి వచ్చిన ముగ్గు. ఆ పద్మ ముగ్గు వేసి దాంట్లో ఆ పద్మంలో ఇవన్నీ చక్కగా ఇవన్నీ అలంకరించుకొని ఈ అమ్మవారికి పూజ ప్రారంభం చేయాలి. లక్ష్మీ అష్టోత్తరం 16 సార్లు చేయాలి. ఓకే, 108 నామాలు 16 సార్లు చేయాలి లక్ష్మీ అష్టోత్తరం. సో చాలా సమయం పడుతుందేమో. ఎంత సమయం పడుతుంది? తక్కువే పడుతుంది. అంటే అలవాటు ఉంటుంది, అలవాటు ఉన్న వాళ్ళకి చాలా ఈజీగా వచ్చేస్తుంది. 1 minute లో చదివేస్తారు, 1-2 minutes లో. సమయం పడుతుంది. ఆ 16 అష్టోత్తరాలు అంటే కనీసం ఒక అరగంట పడుతుంది. అరగంట అంతే. వచ్చిన వాళ్ళకి. రాని వాళ్ళు కొంచెం నమ్మగా చూసి మంత్రం చదువుకోవడానికి టైం పడుతుంది. పట్టినా పర్వాలేదు, చేయాల్సిందే. మన జాతకంలో గురుగ్రహం అనుగ్రహం తక్కువ అంటే ఎంత పెద్ద ఇబ్బంది అంటే చాలా మంది ఎందుకు డబ్బులు ఖర్చు అవుతున్నాయో, ఎందుకు డబ్బులు వృధాగా అయిపోతున్నాయో, ఎందుకు రావట్లేదు అని తెలియక వాళ్ళు చాలా ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. కానీ గురువారం రోజున ఈ రావడం వల్ల గురువు ఒక అనుగ్రహం కలుగుతుంది. అమావాస్య రావడం వల్ల అమ్మవారు ఒక అనుగ్రహం కలుగుతుంది. సో స్థిరంగా ఆవిడ నిలబడాలని ఆవిడ ప్రార్థిస్తున్నాం. సో లక్ష్మి అంటేనే ఆవిడ స్థిరంగా ఉండరు, ఆవిడ వెళ్ళిపోతూ ఉంటారు. సో ఆవిడ ఎక్కడ ఉంటాను అన్నారు అంటే ఎప్పుడు నన్ను సాయంకాలం వేళ పూజిస్తారో వాళ్ళ ఇళ్లలో ఉంటుంటాను నేను, లేకపోతే వెళ్తూ ఉంటానని చెప్పి అంటారు. సో ఆ టైం మనం పూజించే అవకాశం మనకి అమావాస్య. ప్రతిరోజు చేయాలంటే చాలా మందికి కుదరచ్చు, కుదరకపోవచ్చు వాళ్ళకు ఉన్న ఇబ్బందుల వల్ల. కానీ ఈ అమావాస్యని గురువారం సాయంకాలం చేయడం వల్ల చాలా విశేషమైన గురువు ఒక అనుగ్రహం కలుగుతుంది. ఎప్పుడైతే గురుగ్రహం ఒక అనుగ్రహం వీళ్ళకి కలిగిందో డబ్బు నిలబడుతుంది, డబ్బులు ఇంటికి వస్తాయి. వచ్చిన డబ్బుని ఎలా ఖర్చు పెట్టాలని ఒక ప్లానింగ్ ఉంటుంది. చాలా మంది ఏంటంటే డబ్బులు వస్తాయి కానీ ప్లానింగ్ లేకుండా ఖర్చు అయిపోతాయి. 100 ప్లాన్లు వేస్తారు కానీ ఆ ఒక్క ప్లాన్ కూడా వీళ్ళకి ఆ డబ్బులు వచ్చే టైంకి జరగదు, అయిపోతుంటాయి. ఇది చేయడం వల్ల
ప్లానింగ్ కరెక్ట్ గా ఆ డబ్బుకి ఈ ప్లానింగ్ రెండు మ్యాచ్ అవుతాయి. రైట్. అయితే ఇప్పుడు మీరు చిట్టి గాజులతో అర్చన చేయాలి అన్నారు కదా, ఈ 16 సార్లు చేసేది ఎలా చేయాలంటారు? ఈ 16 సార్లు చేసి ఈ పళ్ళెల్లో మన ఆ పళ్ళెల్లో నుంచి మారేడు దళాలు తెచ్చుకోవాలి. మారేడు దళాలతోటి చేయాలి 16 సార్లు అష్టోత్తరాలు. అంటే ఈ చిట్టి గాజులతో చేయాలి. చిట్టి గాజు 108 ఉండాలి సంఖ్య. అమ్మవారి దగ్గర పెట్టేస్తాం అంతే. మారేడు దళాలతో చేస్తాం. ఇప్పుడు ఒకసారి పెట్టేస్తాం, మళ్ళీ అవే దళాలు తీసుకుని మళ్ళీ చేయొచ్చా? చేయకూడదు. అవే వాటిని వేసి మళ్ళీ విడిగా తీసుకోవాలి. 16 సెట్ల 108 మారేడు దళాలతో చేయాలి. ఇలా చేయడం వల్ల చాలా విశేషమైన ఫలితం వస్తుంది. అంటే చాలా మంది చేయగలిగిన వాళ్ళు, శ్రద్ధ ఉన్నవాళ్ళు, భక్తి ఉన్నవాళ్ళు, చేద్దాం అనుకునే వాళ్ళకి ఈజీ. కానీ దొరకలేదు అన్ని మారేడు దళాలు అంటే ఏంటి పరిస్థితి? పుష్పాలతో చేసుకోవచ్చు. పుష్పాలు, పసుపు రంగు పుష్పాలతో, అంటే చామంతి పూలు, ఎల్లో కలర్ చామంతి పూలు కానీ ఎల్లో కలర్ లాంటి పూలు ఏ ఉన్నా సరే. ఎందుకంటే మనం గురువు యొక్క అనుగ్రహం కోసం చేస్తున్నాం కదా పూజ, లక్ష్మీ పూజ. 1600 పువ్వులు కావాలి అయితే. 1600 పువ్వులు కావాలి. నియర్లీ 1 కిలోన్నర 2 కిలోలు పైనే పడతాయి పువ్వులు. పడతాయా? చిన్న చిన్న చామంతి పూలు అనుకోండి ఇంకెక్కువ పడతాయి. సో ఇలా చేసుకోవాలి. ఇది కూడా చేయలేము అంటే దానికి మనం ఇంకొక మార్గం ఇంకోటి ఏంటి? కుంకుమార్చన. కుంకుమతో చేసుకోవచ్చు. సో కుంకుమ అందరూ ఏంటంటే కుంకుమార్చన చేసేది. ఈ కుంకుమని ఏం చేయాలంటే 11 మంది ముత్తైదులకి బొట్టు పెట్టి పొట్లం కట్టి ఇచ్చేయాలి గుడికి వెళ్ళి. అయ్యో, లక్ష్మీదేవికి చేసింది కదండి, మరి లక్ష్మి పోతుందా అనే సందేహం వస్తుంది. అవును. అందుకే సాయంకాలం ఇవ్వట్లే కదా మనం. సాయంకాలం తెల్లవారితే గుడికి వెళ్ళి గుళ్ళో ఇస్తాం. గుళ్ళో ఎప్పుడైతే ఇస్తామో మళ్ళీ అందుకే గుళ్ళో చేయమన్నా, ఏ నోములైనా వ్రతాలైనా మనం గుళ్ళో చేసుకొని చెప్తారు. ఎందుకంటే ఆ గుళ్ళో చేస్తే ఆ గుళ్ళో అందరికి ఇచ్చిన తర్వాత మళ్ళీ ఆ గుడి నుంచి మనం వచ్చాడు మనకి గుళ్ళో ప్రసాదం ఇస్తారు. మళ్ళీ ఆ లక్ష్మి మనం తెచ్చేసుకుంటాం మన ఇంటికి, అక్కడ వదిలేసి రావు. అదే మన ఇంట్లో అనుకోండి బొట్టు పెట్టి తాములు పెట్టి వాళ్ళు వెళ్ళిపోతారు, తెచ్చి మనకి చేతిలో ఏమి ఉండవు. మళ్ళీ అదే గుళ్ళో అనుకోండి అక్కడ మనకు పెట్టి అమ్మవారి ఫస్ట్ కుంకుమ పెట్టి ఆ వాళ్ళకు కొంచెం పందిరిగా తీసుకొచ్చి ఆ కుంకుమ మనకి ఇస్తారు. ఆ కుంకుమ మనం ఫస్ట్ మనం పెట్టుకొని మనం చేసే పూజ కుంకుమ అందరికి పంచుతాం. సో ఈ కుంకుమ మన దగ్గర ఉండదు, ఈ లక్ష్మి మనతో ఉంటుంది అనమాట. అలా తర్వాత అది నిత్యం ధారణ చేయటం అనేది ధారణ చేసుకోవచ్చు. కుంకుమార్చనతో కుంకుమతో చేసుకోవడం. దీని వల్ల ఏంటంటే మంచి ప్రయోజనమైన లాభాలు ఉంటాయి. కుంకుమతో అర్చన చేస్తే ఏమవుతుందంటే భార్య భర్తల మధ్య సమస్యలు కూడా తొలుగుతాయి. అంటే భర్త మాట వినకపోయినా, మా మాట వినట్లేదు అని చెప్పి నేను చేస్తున్నాను అనుకునే వాళ్ళు కూడా కుంకుమార్చన చేయడం వల్ల ఆయన మాట వినే అవకాశం ఉంది. ఒకవేళ ఈ అమావాస్య మిస్ అవుతుందండి, ఆడవాళ్లే చేసుకుంటారు ఈ పూజ, మగవాళ్ళు చేయొచ్చా? మగవాళ్ళం చేయొచ్చు. చేసుకుంటే మరీ మంచిది. ఒకవేళ ఆడవాళ్లే చేసే పరిస్థితి ఉంది, మాకు ఈ ఋతుక్రమం వల్ల అడ్డొచ్చిందండి, మా పరిస్థితి ఏంటి, ఎప్పుడు చేసుకోవాలి, నెక్స్ట్ డే ఏంటి, ఆల్టర్నేటివ్ ఏంటి అంటే ఏం చెప్తారు? అంటే ఈ పరిహారానికి గురువు గ్రహం అంటే జాతకంలో ఉండే దోషానికి గురువు ఒక అనుగ్రహం కోసం మనం, అంటే బృహస్పతి ఒక అనుగ్రహం కోసం మనం చేసే ప్రక్రియ ఇది. అమావాస్య మార్గశిర మాసంలో వచ్చిన అమావాస్య ఇది, మళ్ళీ చూడాలి. అది అంటే భగవంతుని అనుగ్రహం. ఒకవేళ మరి మిస్ అయితే ఒకంత బాధ అనిపిస్తుంది కదా, ఇంకొక ఆల్టర్నేటివ్ ఏంటి మరి? శుక్రవారం చేసుకోవచ్చు, నెక్స్ట్ డే శుక్రవారం చేసుకోవచ్చు. కుదరలేదు నెక్స్ట్ గురువారం చేసుకోండి. సాయంకాలం సేమ్ అదే ప్రదోష కాలంలో సాయంకాలం అమ్మవారి స్వామివారి దండం పెట్టుకొని చేయండి, చాలా మంచి విశేషం. ఈ విధంగా ఒక ప్రక్రియ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ ప్రక్రియ ఈ శుక్రవారం ఇప్పుడు ఈ గురువారం మిస్ అయ్యాను అనే బాధ లేకుండా ప్రతి శుక్రవారం చేసుకోవచ్చు. కావాలంటే ప్రతి గురువారం ఓపిక ఉన్న వాళ్ళు, శ్రద్ధ భక్తి ఉన్న వాళ్ళు చక్కగా ప్రతి శుక్రవారం చేసుకుంటే చాలా వాళ్ళ ఇంట్లో ఎప్పుడు కూడా సుఖ సంతోషాలు, ఆనందము, డబ్బు ఏది లోటు లేకుండా జరుగుతూ ఉంటాయి హాయిగా సంతోషంగా. చాలా అద్భుతమైనటువంటి పరిహారం చెప్పారు. ఈ ఆర్థిక ఇబ్బందులతోనే అప్పులతోనే సతమతం అవుతూ ఉన్నారు అందరూ కూడా. డెఫినెట్ గా వాటి నుంచి బయటపడటానికి ఈ గురువారం చాలా విశేషంగా మీరు అన్నట్టుగా మార్గశీర్ష మాస గురువారం కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా వినియోగించుకుని అమ్మవారి సేవని చేసుకుని తద్వారా అమ్మవారి కృపని పొంది ఆనందకరమైన జీవితాలు వాళ్ళకి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో వెరీ మచ్ అండి. నమస్తే. శ్రీమాత్రే నమః.